రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. సీనియర్ నాయకులైతే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతకు మాత్రం పార్టీ మారడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ నేత అనేక పదవులు అనుభవించారు. వైసీపీలో మంత్రి పదవి దక్కకపోయినా ఆ స్థాయిలో జిల్లా రాజకీయాలను శాసించారు. కానీ తాజా ఎన్నికల్లో ఓటమితో రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ అవ్వాలని తనకున్న పరిచయాలన్నీ ఉపయోగిస్తున్నారు. స్వయంగా చిరంజీవి తోనే రాయబారం పంపి తనకు రూట్ క్లియర్ చేయించుకుంటున్నారని టాక్. ఇంతకు ఎవరా సీనియర్ నాయకుడు? చిరంజీవి ద్వారా జనసేనలోకి వెళ్లడానికి ట్రై చేస్తున్న వైసీపీ నేత ఎవరు? రాజకీయాలంటేనే పదవులు, అధికారం. అది లేని చోట రాజకీయ నాయకుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లాలని ఎవరైనా అనుకుంటారు. సీనియర్ నాయకులైతే పార్టీ జంప్ అవడం చాలా ఈజీ. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక నాయకుడు మాత్రం పార్టీ మారేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. వైసీపీలో పదవులు అనుభవించిన సీనియర్ నేత జనసేన వైపు చూస్తున్నారు. ఆయనే సామినేని ఉదయభాను. రాజకీయాల్లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నాయకుడు ఉదయభాను జగ్గేపేట నుంచి ఓడిపోవడంతో ఇప్పుడు రాజకీయ భవిష్యత్ కోసం వేరే పార్టీ వైపు చూస్తున్నారు. మాజీ ప్రభుత్వ విప్గా పనిచేసిన ఉదయభాను వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకొచ్చానని చెప్పుకుంటారు ఉదయభాను. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉదయభాను జగ్గేపేటకు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. జగ్గేపేట అనగానే ఎవరికైనా శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభానే గుర్తుకొస్తారు. 1999-2004లో కాంగ్రెస్ పార్టీ తరపున జగ్గేపేట ఎమ్మెల్యే అయ్యారు ఉదయభాను. వైఎస్సార్ అనుచరుడిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2009లో మాత్రం ఉదయభాను ఓడిపోయారు. ఒకవేళ గెలిచి ఉంటే వైఎస్ క్యాబినెట్లో తప్పక మంత్రి అయ్యుండేవారు. 2009లో వైఎస్సార్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో జాయిన్ అయిన 2014లో పోటీ చేసిన ఉదయభాను ఓడిపోయారు. అయినా సరే వైఎస్ జగన్ ఆయనకు 2019లో తిరిగి జగ్గేపేట టికెట్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభంజనం కారణంగా జగ్గేపేట నుంచి మళ్లీ గెలిచారు ఉదయభాను. సీనియర్ నాయకుడు, కాపు సామాజిక వర్గం కావడంతో తనకు జగన్ మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ ఉదయభాను ఆశకు భంగం కలిగింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా సామినేని ఉదయభానుకు అప్పటి సీఎం జగన్ మంత్రి పదవి నిరాకరించారు. అప్పుడే ఉదయభానులో అసంతృప్తి మొదలైంది. అయితే సీనియర్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఉదయభానుకు విప్ పదవి కట్టబెట్టారు. జగ్గేపేట ఎమ్మెల్యే విప్గా ఉన్న ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో పెత్తనం చెలాయించారు. అయితే 2024 ఎన్నికల్లో ఉదయభాను అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయ్యారు ఉదయభాను. వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఉదయభాను పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారట. జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఉదయభానుల మధ్య మొదటినుంచి రాజకీయ వైరం ఉంది. ఏదో ఒక బలమైన పార్టీ అండలేనిదే జగ్గేపేటలో రాజకీయం చేయడం కుదరని పని అని స్థానికులు చెబుతారు. అందుకే ఉదయభాను జనసేన వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. శ్రీరామ్ తాతయ్య టీడీపీ ఎమ్మెల్యే కావడంతో ఉదయభానుకు ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. బీజేపీకి స్థానికంగా అంతగా బలం లేదు. అందుకే జనసేన అయితే తనకు సరిపోతుందని భావిస్తున్నారట ఉదయభాను. పైగా ఉదయభాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో జనసేనలో అయితే సముచిత స్థానం దక్కుతుందని అంచనా. వర్గానికి చెందిన ఉదయభానుకు ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో కూడా ఉదయభానుకు ఆహ్వానం అందిందట. కానీ ఆయన వైఎస్సార్తోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడం, వైఎస్సార్ మరణించడంతో ఉదయభాను వైసీపీలోకొచ్చారు. ఇక ఇప్పుడు చిరంజీవితో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని జనసేనలోకి జంప్ కావాలని చూస్తున్నారట. ఇప్పటికే చిరంజీవి ద్వారా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాయబారం పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభావం చూపగలిగే సీనియర్ నాయకుడిని కాబట్టి జనసేన గేట్లు తెరుచుకుంటాయని ఉదయభాను భావిస్తున్నారని సన్నిహితులలోకి వెళ్తే తనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఉదయభాను కోరినట్లు టాక్. అయితే ఉదయభాను రాకను జనసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉదయభాను జగ్గేపేటలో జనసేన కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారట. అసలు జగ్గేపేటలో జనసేన జెండా పెట్టడానికి కూడా ఒప్పుకోని విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ ఎదుగుదలను సహించని వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పారట.
ఉదయభాను మాత్రం జగ్గయ్యపేట జనసేన నాయకుల వ్యతిరేకతను పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు తప్పకుండా జనసేన ఆహ్వానం వస్తుందని, త్వరలోనే పార్టీలో చేరతానని సన్నిహితులతో చెబుతున్నారట ఉదయభాను. మరి చిరంజీవి ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఉదయభాను జనసేనలో చేరతారా లేదా అనే విషయంపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత రానుంది.